హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, అదే బడ్జెట్ 2025. మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఏ సెక్టార్స్ మీద మేజర్ ఫోకస్ ఉండే ఛాన్స్ ఉంటుంది? టాక్సేషన్ పరంగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తే బాగుంటుంది? అసలు గవర్నమెంట్ ఫోకస్ ఏంటి? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు అరుణ్ గారు ఉన్నారు, ద ఫౌండర్ ఆఫ్ ఆంబర్ కార్పొరేట్ సర్వీసెస్, సిఏ LLP. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. ప్లెజర్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్లీ మోడీ 3.0లో అంటే మోడీ గారు థర్డ్ టైం పవర్లోకి వచ్చాక ఫస్ట్ యూనియన్ బడ్జెట్ అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఈసారి బడ్జెట్ అంటే ఫస్ట్లీ ఎకనామీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఎకనామీ ఎలా ఉంది అండ్ బడ్జెట్ పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? షూర్. ఇప్పుడు మనం అంతర్జాతీయంగా చూస్తే కొన్ని ఒడిదొడుకులు నడుస్తున్నాయి. వార్ సిచ్యువేషన్ ఉంది, యూక్రెయిన్ రష్యా వార్ ఇంకా నడుస్తుంది. అక్కడ యుఎస్లో గవర్నమెంట్ మారింది. చైనాకి మనకు కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. బంగ్లాదేశ్తో కొన్ని తగువ వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనలీ దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ అవర్ ఎకానమీ. మనం ఒక గ్రోత్ ఫేజ్లో బాగానే ఉండే వాళ్ళము ఆఫ్టర్ కోవిడ్, బట్ కాస్త కూస్తో గ్రోత్ కొంచెం తగ్గడము, ఆర్ ఎస్టిమేట్స్ కూడా కొంచెం సరి చేసుకోవడం. అర్లియర్ మన ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ వాజ్ అరౌండ్ జీడిపి గ్రోత్ రేట్ వాజ్ అరౌండ్ 7.6, అది మళ్ళీ తగ్గించి 6.6కి తీసుకురావడం జరిగింది. అండ్ కరెంట్ బడ్జెట్ సిచ్యువేషన్ కనుక మీకు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో వస్తున్న మొదటి ఫుల్ బడ్జెట్. అర్లియర్ ఇట్ వాజ్ ఇంటరిమ్ బడ్జెట్, దాని తర్వాత ఆఫ్టర్ దాంట్లో పెద్ద మార్పులు చేర్పులు చేయలేదు. ఇప్పుడు వస్తుంది మొదటి ఫుల్ బడ్జెట్. సో దీనికి సెక్టరల్ అలొకేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. స్టేట్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు, కన్సిడరింగ్ ఒక కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. సో ఈ అన్నిటికీ గవర్నమెంట్కి ప్రభుత్వానికి డబ్బులు కావాల్సి వస్తుంది. సో ఇవన్నిటిని ఎట్లా మేనేజ్ చేస్తూ మన ఫిజికల్ డెఫిసిట్, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ ఆన్ హౌ ట్యాక్స్ షుడ్ బి పేడ్, తగ్గించడం ఏమైనా జరుగుతుందా, వెసులుబాటు ఏమైనా కల్పిస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీని పరంగా చూస్తే కన్సిడరింగ్ దట్ ఇట్ ఇస్ ఫుల్ బడ్జెట్, నాకున్న అనాలిసిస్లో ఒక పెద్ద మార్పులు చేర్పులు చేయకుండా జనరల్ బడ్జెటే ఇవ్వచ్చు. కొంత గొప్ప సబ్సిడీస్ ఇవ్వడం కానీ, ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని నా అండర్స్టాండింగ్. ఓకే. సో మీరు అన్నారు కదా స్టేట్ వైజ్ ఎలొకేషన్లో కూడా మార్పులు ఉండే ఛాన్స్ ఉంటుంది అని. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా మారింది. సో ఏపీ గవర్నమెంట్ మీద బడ్జెట్ మీద ఏమైనా ఫోకస్ ఉండే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇట్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ సపోర్ట్ to the India government. Correct. Is the current TDP, Janasena and BJP government there. So ఖచ్చితంగా there will be a larger allocation of capital to Andhra Pradesh state and there will be a larger impetus to push them to grow better. ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర స్పెషల్ స్టేటస్ అనే వాదన ఉండేది, బట్ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా కొద్దో గొప్ప మంచి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అలొకేషన్ సంబంధించి ఇస్తే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో డబ్బులు కూడా లేవు. చాలా దాదాపు 10,000 కోట్ల వరకు ప్రతి నెల ఇంట్రెస్ట్లు కట్టడమే జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోయింగ్ స్టేట్ క్యాపిటల్ మీద కూడా ఇంకా ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే ఆంధ్రప్రదేశ్ ని మంచి లెవెల్లో తీసుకురావచ్చు. ఖచ్చితంగా దాని మీద చాలా అలొకేషన్ ఉంటుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఫస్ట్లీ టాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అంటే పర్సనల్ టాక్సేషన్ ఇప్పుడు ఒక రీటైలర్ కానీ లేకపోతే జనరల్ నార్మల్ ఇన్కమ్ సంపాదించే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ సాలరీడ్ ఎంప్లాయీ కానీ, సో టాక్సేషన్ పరంగా చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఎందుకంటే ఓల్డ్ రిజిమ్ వచ్చింది, తర్వాత న్యూ రిజిమ్ వచ్చింది, టాక్సేషన్ ఫైలింగ్లో కన్ఫ్యూజన్ ఉండే, ఇన్కమ్ పరంగా ఎంత ఇన్కమ్ ఉన్నప్పుడు ఎంత టాక్సేషన్ అని ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ కన్ఫ్యూజన్స్ ఉండే. సో ఈసారి ఒకసారి మీరు డీటెయిల్గా చెప్తే చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ రెజిమ్ ఎలా ఉండబోతుంది? మనకు బడ్జెట్ అనగానే మొదటిగా గుర్తొచ్చేది వేతన జీవులు కానీ, చిన్నపాటి వ్యాపారస్తులు కానీ, మిడిల్ క్లాస్ సిటిజన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్ చేకూరుస్తానని ఆలోచిస్తాం మనం. సో ఫస్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ అనే ముందు వాట్ ఈజ్ ఓల్డ్ రెజిమ్, వాట్ ఈజ్ న్యూ రెజిమ్ ఆఫ్ టాక్సేషన్, దాంట్లో డిఫరెన్షియేషన్ ఏంది బెనిఫిషియల్, అండ్ దాని తర్వాత వాట్ ఈస్ ద బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మీరు 1961లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది. ఓవర్ ద ఏజ్ ఎప్పుడు చూసినా ఒక ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అనేది అప్పుడు దాకా ఇంప్లిమెంటెడ్ ఉంది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ఏంటంటే మీకు వచ్చే ఆదాయం, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ సాలరీడ్ క్లాస్ ఎంప్లాయ్, ఆ సాలరీడ్ క్లాస్ ఎంప్లాయ్కి ఏంటంటే మీకు వచ్చే ఆదాయంలో నుంచి ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు సే అని ఎల్ఐసి పాలసీ, అంటే మీరు ఎల్ఐసి పాలసీ కొంటున్నారు, దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే, మీరు మెడికల్ ఇన్సూరెన్స్ కనుక కొంటే, మీరు కనుక ఒక హౌసింగ్ లోన్ తీసుకొని దాని మీద ఇంట్రెస్ట్ కొంటే దాంట్లో డిడక్షన్స్ వచ్చాయి. సో నాకు వచ్చిన ఇన్కమ్లో నుంచి ఆ డిడక్షన్స్ మనం తీసేసుకొని వచ్చిన నికర ఆదాయం అంటే నెట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టేవాళ్ళం. సో ఈ పద్ధతిలో చాలా ఏళ్ళ వరకు మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ట్యాక్స్ కట్టడం జరిగేది.
2019-20 సినారియోలో ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్ తీసుకురావడం జరిగింది. అప్పుడప్పుడు మేము నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం, అదేదో సామెత ఉండేది పాతకాలం దాంట్లో, ఒక రాజు మన ప్రజలు ఎంత నిజాయితీగా ఉన్నారో చూడడానికి ఒక బావిలో అందరు తీసుకెళ్లి బిందెడు పాలు పోయండి అంటే, ఒక ఫ్యామిలీ ఏమో కాదు మేము నీళ్ళు పోస్తే ఏం పోతుందిలే పాలు పోసుకోరు అనేసరికి అందరు వచ్చేసి నీళ్ళు పోయడం స్టార్ట్ చేశారన్నట్టు ఒక పెద్ద సామెత ఉంది. అట్లనే ఏమైందంటే ఈ డిడక్షన్ పద్ధతిలో జరుగుతున్న ఎగ్జామ్షన్స్ ఏముండాయో అవి ట్యాక్స్ స్క్రూటనీలోకి వచ్చాయి. ట్యాక్స్ స్క్రూటనీలో తెలిసింది ఏంటంటే చాలామంది హౌసింగ్ లోన్ లేకపోయినా ఇంట్రెస్ట్ డిడక్షన్ క్లెయిమ్ చేయడం, ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయకపోయినా దానికి సంబంధించిన డిడక్షన్ తీసుకోవడం, మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా దానికి సంబంధించిన డిడక్షన్ తీసుకోవడం, హౌసింగ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకపోయినా దానికి సంబంధించిన డిడక్షన్ తీసుకోవడం మొదలెట్టారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన ఫైనాన్స్ మినిస్ట్రీలో వాళ్ళకు సంబంధించిన రిపోర్టింగ్ ఉంటుంది, ఎక్కడి నుంచి ట్యాక్స్ ఎస్కేప్ అవుతుంది, ఏ విధంగా ఎస్కేప్ అవుతుంది, దాన్ని ఎట్లా కట్టడి చేయాలనే దాని మీద ఆలోచన విధానం కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూస్తూ చూస్తూ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో ఉండే డిడక్షన్స్ని కొంత శాతం ప్రజలు ఒక ఇన్ఎఫెక్టివ్గా దీన్ని ఇన్వెస్ట్ చేయకుండా కూడా యూటిలైజ్ చేస్తున్నారనేది తెలిసింది. సో దీన్ని కౌంటర్ చేయడానికి ఒక న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకురావడం జరిగింది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ఒక బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఏంటంటే 3 లక్షల వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. 3 లక్షల నుంచి 5 లక్షలు కనుక మీ ఇన్కమ్ లిమిట్ ఉందంటే దాంట్లో 5% ట్యాక్స్ పర్సెంటేజ్. 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకుంటే 20%, ఈ 10 లక్షల పైన ఉంటే 30%. సో దిస్ ఇస్ ద ట్యాక్స్ రేట్ విచ్ వేర్ అవైలబుల్ సబ్జెక్ట్ టు ద డిడక్షన్స్ మనకు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ మెకానిజంలో కొన్ని ట్యాక్స్ లీకేజెస్ జరుగుతున్నాయని న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకురావాలి. న్యూ ట్యాక్స్ రెజిమ్ వాజ్ మేడ్ మోర్ సింప్లర్ అంటే మీకు ఎలాంటి డిడక్షన్స్ ఉండవు, కానీ మీకు కొంచెం వెసులుబాటు ఇస్తాం. వెసులుబాటు ఏంటంటే మీకు ట్యాక్స్ రేట్ కొంచెం తగ్గిస్తాం. సో ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ స్లాబ్ ఎలా ఉన్నాయంటే న్యూ ట్యాక్స్ రిజిమ్లో 3 లక్షల నుంచి 7 లక్షల వరకు కనుక తీసుకుంటే మీకు ఒక 5%, 7 లక్షల నుంచి 10 తీసుకుంటే 10%, 10 నుంచి 12 తీసుకుంటే 12%, అట్లా డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్ ట్యాక్స్ రేట్స్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎర్లియర్ ఇట్ వాజ్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ విచ్ వాజ్ అప్లికేబుల్. ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ రెజిమ్ కింద న్యూ ట్యాక్స్ రెజిమ్ తీసుకొచ్చారు. డిఫాల్ట్ రెజిమ్ అంటే నేను కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తుంటే మీరు ఏది ఇన్కమ్ డిస్క్లోజ్ చేసినా న్యూ ట్యాక్స్ రెజిమ్ పద్ధతిలోనే క్యాల్కులేట్ అవుతుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ మీరు ఆప్ట్ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. అది ఒక ఫామ్ ఫైల్ చేసి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే ఏది చూస్ చేసుకోవడం బెనిఫిట్ అంటే ఏది చూస్ చేసుకోవడం బెనిఫిషియల్ అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా బాగానే అనాలిసిస్ చేస్తుంది దీంట్లో. మీరు కనుక ముఖ్యంగా మీరు చూస్తే నాకు అన్ని డిడక్షన్స్ ఉంటే నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ బెనిఫిషియల్. అన్ని డిడక్షన్స్ ఏంటి, నేను ఒక 2 లక్షల వరకు ఇంట్రెస్ట్ కడుతున్నాను హౌసింగ్ లోన్ మీద, 1.5 lakh వరకు ఈటీసీ డిడక్షన్ ఉంది. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఎల్ఐసి పాలసీలో, నాకు పిఎఫ్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్, హౌసింగ్ లోన్ సంబంధించిన ప్రిన్సిపల్ రీపేమెంట్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకున్నాను, దానికి సంబంధించి డిడక్షన్స్. ఈ అన్ని డిడక్షన్స్ కనుక ఉంటే నాకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కొంచెం బెనిఫిషియల్ అవుతుంది. వేరేస్ న్యూ ట్యాక్స్ రెజిమ్లో మీరు డిడక్షన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకపోయినా మీకు ఆ ట్యాక్స్ రేట్స్ కొంచెం తగ్గున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ విల్ గెట్ ఎ లిటిల్ మోర్ బెనిఫిట్ ఇన్ ద న్యూ ట్యాక్స్ రెజిమ్. ఆ బెనిఫిట్ అనేది చాలా మార్జినల్ ఉండొచ్చు, మీరు క్యాలిక్యులేట్ చేసినా కానీ చాలా తక్కువ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ సమ్ హౌ న్యూ ట్యాక్స్ రెజిమ్ లుక్స్ బెనిఫిషియల్. సో నేను ఏంటంటే ఒకసారి రిపోర్టింగ్ కూడా చదువుతుంటే దాదాపు 72% వరకు ప్రజలు న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆప్ట్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన అంటే అకార్డింగ్ టు ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ లో ఇంత % ఆఫ్ స్లాబ్ ఉంది కాబట్టి అంత డిడక్షన్ అవుతుంది. వేరే దాంట్లో ఇంకా ఎక్కువ ఉండేసరికి క్యాలిక్యులేషన్ పరంగా చూసుకుంటే న్యూ రెజిమ్ బెటర్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఆర్ లెస్ గవర్నమెంట్ థాట్ ప్రాసెస్ కూడా ఏంటంటే ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ ని డిఫాల్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ మెకానిజం కనుక తీసేస్తే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ప్రజల దగ్గర పెరుగుతుంది. డిస్పోజబుల్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ నాకు ట్యాక్స్ రాయితీ అలానే దొరుకుతుందంటే ఇదే ఇన్కమ్ తీసుకెళ్లి నేను ఇతర స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ బాండ్స్, కొత్త బిజినెస్ పెట్టుకోవడం కానీ యూటిలైజ్ చేస్తాను. కాబట్టి న్యూ ట్యాక్స్ రెజిమ్ ని డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న నార్మల్ టాక్సేషన్ ని మళ్ళీ డిఫాల్ట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ దిస్ ఈస్ అ వెరీ మిస్కన్సెప్షనల్ స్టేట్మెంట్స్, అంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే. బట్ చాలామంది ఏమంటారంటే ఈ గవర్నమెంట్కి మిడిల్ క్లాస్ అంటే పర్సన్స్ మీద, అంటే మిడిల్ క్లాస్ మెన్ మీద ఫోకస్ లేదు. దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ అప్పర్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టించుకోరు అని అంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ప్రతిసారి చాలా నివేదికలు వెళ్తాయి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి. బడ్జెట్ చేసే ముందు చాలా నివేదికలు వెళ్తాయి. ఆ నివేదికల్లో ఫస్ట్ ఉండేదే పర్సనల్ ట్యాక్స్ రెజిమ్ ని కొంచెం ఈజియర్ చేయండి, కొంచెం వెసులుబాటు చేయండి, కొంచెం వాళ్ళకు ఊతనిచ్చే విధంగా దాన్ని మార్చండి అనేది చాలా రిప్రజెంటేషన్ జరుగుతుంది. ప్రతిసారి ఇది జరుగుతుంది. ప్రతిసారి మనం చాలా బడ్జెట్ మీద ఆశలు పెట్టుకుంటాం, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ సిటిజన్. వాళ్ళు ప్రతిసారి ఇదే జరుగుతుంది. అట్లీస్ట్ లాస్ట్ 3 to 4 years ఇఫ్ యూ సీ ఆ ఆశలు అడియాశలు మిగిలిపోతాయి. రీజన్ బీయింగ్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఒక సెపరేట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, వాళ్ళకు ఒక రీసెర్చ్ కమిటీ ఉంటుంది. అది బెనిఫిషియల్ చేస్తే ఎంత ఉపయోగపడుతుంది,
బెనిఫిషియల్ ఎక్కువ ఇచ్చేస్తే ట్యాక్స్ ఎస్కేప్మెంట్ ఏమైనా అవుతుందా? ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ట్యాక్స్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్. మనం ఒక అనాలిసిస్ వేసుకుంటే 2019-20లో ఇండివిజువల్ టాక్సేషన్ నుంచి వచ్చిన ఇన్కమ్ గవర్నమెంట్కి టాక్సేషన్లో 4.92 lakh crores. అదే ఇవాళ 23-24 సినారియో కనుక తీసుకుంటే 10.95 lakh crore దాకా ఇది లాస్ట్ 5 years లోనే ఇట్ హెస్ డబుల్డ్. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ విల్ నాట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ రెవెన్యూ టు గో అవే ఫ్రమ్ దెమ్, జస్ట్ లైక్ దట్. సో అది కనుక ఇస్తున్నారంటే వేరే చోటు నుంచి తీసుకోవడమే. సో గవర్నమెంట్ కి డబ్బులు లేకుండా వాళ్ళు ఏంటంటే మంచి పథకాలు పెట్టలేరు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఎలక్షన్ లో గెలవాలంటే ఇవన్నీ ఏంటంటే ఇంటర్లింక్డ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ గమనిస్తూనే వీళ్ళు బడ్జెట్ ని రాయడం జరుగుతుంది. బడ్జెట్ లో అట్లాంటి వెసులుబాటు కల్పిస్తే ఎంతవరకు ట్యాక్స్ మనకు లీకేజ్ పోతుందో, దాన్ని ఎక్కడి నుంచి రాబడాలో, దాన్ని ఎట్లా మళ్ళీ తీసుకురావాలనేది దిస్ విల్ బి ద డిస్కషన్. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఉన్న ఫ్రేమ్ వర్క్ లో ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు కావాలి, ఫుల్ బడ్జెట్ కాబట్టి మళ్ళీ మిడిల్ క్లాస్ సిటిజన్ కి ఈ బడ్జెట్ లో గొప్పగా ఏం చేయకపోవచ్చు అన్న నా ఒపీనియన్ ఉంది. బట్ లెట్స్ సీ, అంటే ఇంకో 1st February బడ్జెట్ వస్తుంది కాబట్టి విల్ గెట్ టు నో దెన్ వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ సినారియో. కరెక్ట్. బట్ యాజ్ యూ సెడ్ గవర్నమెంట్ కి డబ్బులు రావాలి అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ దట్ షుడ్ బి. బట్ ఐ హోప్ గవర్నమెంట్ కూడా అంతే గివ్ బ్యాక్ ఇవ్వాలి, అంటే స్కీమ్స్ పరంగా కానీ, ఇన్సెంటివ్స్ పరంగా కానీ, సబ్సిడీస్ పరంగా కానీ. ఓకే, సో ఇప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ ఎంఎస్ఎంఈస్ కానీ జనరల్గా అంటే ఇప్పుడు ఒక రీటైలర్స్ అంటే చిన్న బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ కావడం కానీ, ట్యాక్స్ బెనిఫిట్స్ కావడం కానీ అయ్యే ఛాన్స్ ఉందా? కరెక్ట్. సో ఎంఎస్ఎంఈస్ మీరు చూస్తే అండి, మన ఎకానమీలో ఆల్మోస్ట్ 27 to 30% కాంట్రిబ్యూషన్ ఎకానమీని గ్రో చేయడానికి ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే చిన్నపాటి వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి ఎస్పెషలీ లోన్స్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టడం వల్ల ఒక ఎకానమీకి ఏంటంటే సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఎంఎస్ఎంఈకి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ చాలా చేసింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియస్ పాలసీస్. కానీ ఆ పాలసీ ఫ్రేమింగ్కి వర్సెస్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అంటే గ్రౌండ్ లెవెల్ పాలసీ ఫ్రేమింగ్ అయితే సెంట్రల్ లెవెల్లో రాసేశారు, స్టేట్ లెవెల్లో టౌన్ లెవెల్లో ఒక ఎంఎస్ఎంఈ ఉంది, దానికి సంబంధించిన క్రెడిట్ ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ చెప్పింది దొరుకుతున్నాయా దొరకట్లేదా అంటే ఐ డౌట్ దట్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పాలసీ ఫ్రేమింగ్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. ఎస్పెషలీ మీరు ఏంటంటే ఎంఎస్ఎంఈ కేటగిరీలో ఇఫ్ యూ వాంట్ టు టేక్ లోన్స్ తీసుకొని మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారంటే అప్ టు అ సర్టన్ లిమిట్ సెక్యూరిటీ లేకుండా బ్యాంక్స్ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అన్నట్టు. కానీ ఇవాళ కనుక మీరు మాకు ఓన్ ఉన్న క్లయింట్స్ లో కూడా మేము లోన్స్ అప్లై చేస్తే వచ్చే పరిస్థితి లేదు. రీజన్ బీయింగ్ సేమ్ రీజన్ దట్ మేము అంత అమౌంట్ ఇవ్వలేము, మీకు అంత బిజినెస్ లేదు, మీ ఫ్యూచర్ అంత లేదు, మీ ఫ్యూచర్ లో అంత మళ్ళీ తిరిగి ఇచ్చే అంత స్కోప్ లేదు. సో ఇవన్నీ ఉండడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ పాలసీ ఫ్రేమ్ చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ ఈస్ బికమింగ్ వెరీ టఫ్. సో దీన్ని మార్చి కొంచెం ఈ పాలసీ ఫ్రేమింగ్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి ఉన్న వ్యత్యాసాన్ని కొంచెం తగ్గిస్తూ ఇంకా బెటర్ వేలో ఈ కండిషన్స్ని కనుక డ్రాప్ చేస్తే ఈ బడ్జెట్లో కనుక ఇంకా కొంచెం బెటర్గా చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఎస్పెషలీ ఎంఎస్ఎంఈస్ కూడా ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎంఎస్ఎంఈస్ సంబంధించిన ట్యాక్స్ రేట్స్, కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ఆర్ క్యాప్డ్ ఎట్ 25%. జనరలీ 25% ఇస్ ద కార్పొరేట్, అంటే ప్రైవేట్ లిమిటెడ్ కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ 25%లో ట్యాక్స్ కట్టుకోవాలి. అదే కనుక ఎంఎస్ఎంఈస్ ఆర్ స్టిల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ 30%. అంటే ఎంఎస్ఎంఈస్ జనరల్గా ఫంక్షన్ చేసేది ఒక పార్ట్నర్షిప్ ఫామ్ పద్ధతిలో, ఒక ప్రొపరేటర్షిప్ పద్ధతిలో, ఒక లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఫంక్షన్ చేస్తాయి. సో వీళ్ళకి ట్యాక్స్ రేట్స్ రాయితీలు కూడా ఇస్తే బాగుంటుంది, అంటే అట్లీస్ట్ బ్రింగ్ దెమ్ టు ద సేమ్ లెవెల్ ఆఫ్ కంపెనీ టాక్సేషన్. దట్ విల్ ఆల్సో హెల్ప్ అ లాట్ ఆఫ్ బడింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టు సెట్ అప్ businesses and do certain kind of good activity which will help in employment generation and eventually అక్కడ కూడా ట్యాక్స్ ఎలా కట్టాలి కాబట్టి మళ్ళీ ట్యాక్స్ ఇండైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళకే ట్యాక్స్ వస్తుంది. అబ్సల్యూట్లీ. బట్ యాజ్ యూ మెన్షన్ కరెక్ట్, అంటే ఎంఎస్ఎంఈస్ కి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హూ ఇస్ వర్కింగ్, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఒక 1 lakh per month వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి దేర్ వాజ్ అ స్టేట్మెంట్, నేను కొనే కార్కి 30% నేను ట్యాక్స్ కడుతున్నా, కార్ ఓనర్ మాత్రం నాకన్నా 15% కడుతున్నాడు అని. So there is that gap happening in the market, in this current situation. Yes. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ టాక్ కార్పొరేట్ ఎంటిటీస్ కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎన్సీస్లో టాక్సేషన్ పరంగా ఎంఎస్ఎంఈస్ టాక్సేషన్ పరంగా హౌ ఈస్ ఎఫెక్టింగ్ ఇండియాస్ గ్రోత్ అంటే మీరు ఏమంటారు? ఆబ్వియస్లీ ఏంటంటే అండి, ఒక్కసారి మీకు ట్యాక్స్ రేట్స్ హై ఉన్నాయి అనుకుంటే ఐ విల్ నాట్ వాంట్ టు రియలీ గెట్ ఇన్ టు డూయింగ్ సంథింగ్ న్యూ. ట్యాక్స్ రేట్స్ అండ్ గవర్నమెంట్కి సంబంధించిన కండిషన్స్ ఆల్వేస్ కాంప్లికేట్
డూయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. కరెక్ట్. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డిమోటివేషన్ టు ఎనీవన్. ఇవాళ కనుక నేను వచ్చేసి నేను రాగానే ట్యాక్సులు కట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి, నా పిఎఫ్లు ఉంటే ఎంప్లాయీస్ని హైర్ చేస్తే పిఎఫ్ చేయాలంటే ఖచ్చితంగా దిస్ అ లాట్ ఆఫ్ ది, ఎస్పెషలీ ఆన్ ద జిఎస్టీ స్టాండ్ పాయింట్ ఆల్సో. నాకు చిన్నపాటి ట్రేడర్ కూడా 1,50,00,000 వరకు టర్న్ ఓవర్లు చేసుకుంటాడు. వాడు ఏంటంటే 20 లక్షలు దాటంగానే జిఎస్టీ అంటారు. అంటే స్టేట్ లెవెల్లో అట్లీస్ట్ మన తెలంగాణలో 20 లక్షలు ఇస్ ద లిమిట్, వెస్ట్ బెంగాల్లో 40 lakhs ఉండొచ్చు. బట్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ దేర్. సో మీరు గనక చూస్తే, ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఎంఎస్ఎంఈ కంప్లైన్స్ పరంగా, కంప్లైన్స్ బర్డన్ ఒక ఎంఎస్ఎంఈ మీద ఎంత ఉందని మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, జిఎస్టీలో ఇఫ్ అన్ ఎంఎస్ఎంఈ ఈజ్ ఇన్ ద జిఎస్టీ ఆంబిట్, అంటే జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి ఉందంటే ప్రతి నెల 2 రిటర్న్లు ఫైల్ చేయాలి, ఏడాదికి 24. మళ్ళీ ఆ రిటర్న్లు సమరైజ్ చేస్తూ ఇంకో 2 యాన్యువల్ రిటర్న్స్ ఫైల్, 26 రిటర్న్లు అయినాయి. మళ్ళీ ఈ టీడీఎస్ సంబంధించి కంప్లైన్స్ ఉంటుంది, దానికి ఏడాదికి 4 రిటర్న్స్ అవుతాయి. సో దాదాపు అక్కడ 30 రిటర్న్స్ అక్కడనే. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటుంది, మళ్ళీ ఇంకా ఏమైనా ఐఎంసీఏ ఫైలింగ్స్ ఉంటే అవి ఉంటాయి. సో దిస్ అ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ బర్డన్. సో నేను ఇక్కడ బిజినెస్ చేసుకోవాలా లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన కంప్లైంట్స్ చూసుకోవాలా అనే దాంట్లో ఈ మధ్యలో ఈ కొట్టుబెట్టున్నారు, అది ఇది చేయాలా అది చేయాలా. సో దీంట్లో ఏంటంటే ప్రైమరీ ఫోకస్ వాట్ ఈస్ టు డూ బిజినెస్ ఈస్ డైల్యూటింగ్. సో ఇవన్నీ ప్రభుత్వానికి ఇవన్నీ తెలియకుండా అయితే పని జరగదండి. ఒక బడ్జెట్ తెస్తున్నప్పుడు షూర్లీ దే విల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ డేటా వాట్ దే వాంట్ టు హ్యావ్. బట్ ఐ డోంట్ నో వాళ్ళ ఆలోచన విధానంగా వై there is a lot of negligence towards this kind of setup అనేది గమనించాల్సిన విషయం. అది ఈ బడ్జెట్లో అయినా ఇవన్నీ ఏంటంటే లాస్ట్ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ స్టిల్ దేర్ ఇస్ నో ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక ఆలోచన అట్లీస్ట్ అట్ ద గ్రౌండ్ లెవెల్ ఇస్ దేర్. సో దాన్ని ఎట్లా కరెక్ట్ చేస్తారో ఈ బడ్జెట్లో చూడాలి ఖచ్చితంగా. ఎస్పెషలీ ఎంఎస్ఎంఈస్కి సింప్లిఫైడ్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. సింప్లిఫైడ్ ఏంటంటే మాకు 14, 30, 34 మీరు 5 రిటర్న్లు అన్నాడు, 10 రిటర్న్లు అన్నాడు, మేము హ్యాపీగా చేస్తాం. మా జిఎస్టీ లిమిట్ పెంచేయండి, జిఎస్టీ లిమిట్ పెంచేస్తే మాకు ఆస్కారం ఉంటుంది, మేము ఈజీగా పని చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు 3 నెలలకు ఒకసారి రిటర్న్ ఫైల్ చేస్తే చేస్తాం. సో ఇట్లాంటి వెసులుబాటు కనుక కల్పిస్తే ఆబ్వియస్లీ దే విల్ బి ఏబుల్ టు డూ బెటర్ బిజినెస్ అండ్ ఆటోమేటికలీ బూస్ట్ ద ఎకానమీ as well in the form of employment generation, bringing taxes along with their business as part of the structure. కరెక్ట్. అండ్ ఇది పర్సనల్గా చాలా మందికి ఉన్న డౌట్ ఎంఎస్ఎంఈస్లోనే, అంటే ఎంఎస్ఎంఈస్కి ఎందుకు ట్యాక్సేషన్ ఎక్కువ ఉంది, ఎంఎన్సీస్కి ఎందుకు ట్యాక్సేషన్ తక్కువ ఉంది అని. కార్పొరేట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఈస్ మోర్ ఆర్గనైజ్డ్. మీకు ప్రతి దానికి ఒక లా ఉంటుంది, ప్రతి దానికి ఒక రెగ్యులేషన్ ఉంటుంది, కంపెనీస్ యాక్ట్ ఉంటుంది, మన లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్స్ ఉంటాయి. సో వేర్ ఎవర్ దేర్ ఇస్ ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్, స్క్రూట్నీ ఈజ్ లెసర్ దేర్. సో అక్కడ ఏంటంటే చాలా చోట్ల నుంచి మీకు లిమిట్ చేస్తున్నాం కాబట్టి తప్పు జరిగే అవకాశం కూడా తగ్గుతుంది. వేరే కొంచెం అన్ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్ బిజినెసెస్లో ఏమవుతుందంటే ట్యాక్స్ ఎస్కేప్ చేయడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక తప్పుడు విధాల బుక్లో ఏదైనా రాసుకోవడం చేసుకోవడం అవన్నీ చేయడం కన్నా వీళ్ళకి కొంచెం హయ్యర్ ట్యాక్స్ రేట్ పెట్టేస్తే వీళ్ళు చేసినా కానీ మనకు రావాల్సిన ట్యాక్స్ వస్తుందన్న ఒక ఆలోచన విధానం ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే అన్ఆర్గనైజ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తూ ఇవన్నీ మేము ప్రతిసారి వచ్చి మీకు గమనిస్తే తక్కువ ట్యాక్స్ రేట్ అంటే ఎక్కువ ఫార్మ్ ఆఫ్ స్క్రూట్నీ కూడా. మీకు ఎంఎన్సీస్లో కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ లిటిగేషన్ విల్ బి యాజ్ పార్ట్ ఆఫ్ ఎంఎన్సీస్. నేను ఎక్కువ ట్యాక్స్ రేట్ అంటే తక్కువ ఫార్మ్ ఆఫ్ స్క్రూట్నీ కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇన్కమ్ ట్యాక్స్ లో చాలా సెక్షన్ ఉంటాయి. 44AD అని ప్రిజంప్టివ్ టాక్సేషన్ సెక్షన్ ఉంటుంది. అంటే మీకు 2 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉందంటే 8% ట్యాక్స్ కట్టేసి 8% ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టేసి యూ కెన్ గో అవే, వెరస్ ఇట్ ఇస్ నాట్ అవైలబుల్ ఫర్ అ కంపెనీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ యాజ్ వెల్. బట్ స్టిల్ జస్ట్ బికాస్ లిటిల్ అన్ఆర్గనైజ్డ్ యాక్టివిటీ మే హ్యాపెన్, ఆ ఒక్క రీజన్ వలన MSMEs కి కొంచెం హైయర్ టాక్సేషన్. దట్ ఈస్ వెరీ డిసప్పాయింట్మెంట్ హ్యాపెనింగ్ టు మిడిల్ మెన్. అది ఎప్పటికీ మారదు. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ట్యాక్స్ విల్ ఆల్వేస్ బి కన్సిడర్డ్ యాజ్ అ భారం. బాధ్యతగా ట్యాక్స్ కట్టే వాళ్ళు తక్కువనే. బట్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కనుక బెటర్ అవుతే, ఇవాళ నేను కనుక ట్యాక్స్ పే చేయాలంటే ఖచ్చితంగా పే చేస్తానండి. ఎస్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఫార్ మై ఓన్ కంట్రీ. బట్ ఇట్ షుడ్ నాట్ బి దట్ నేను ఇన్వెస్ట్ చేస్తూ నేనే పడిపోతానన్న పరిస్థితి రాకూడదు. ప్రస్తుతం ఏంటంటే ఒక ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాదాపు 50% వరకు మనం ట్యాక్స్ రూపంలో అది డైరెక్ట్ ట్యాక్సెస్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండొచ్చు. మనం హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే కనుక చూస్తే నాకు వచ్చే ఇన్కమ్లో దాదాపు 40% మన ఫుడ్కి, 6% వరకు రెంట్కి, 6% మళ్ళీ హెల్త్కి, ఇంకో 7% వరకు ఎడ్యుకేషన్కి,
మళ్ళీ ఇంకో 7 నుంచి 10% వరకు పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్పెండిచర్స్కి, ఇంకో అదర్ ఎక్స్పెండిచర్ ఇంకో 5% వేసుకుంటే దాదాపు 65 to 70% ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇవే వెళ్తున్నాయి. అండ్ మిగిలింది మళ్ళీ ట్యాక్సెస్ రూపంలో వెళ్ళిపోతుంది. సో వేర్ ఇస్ ద డిస్పోజబుల్ ఇన్కమ్ టు గో అండ్ ఇన్వెస్ట్? అంటే ఒక మధ్యతరగతి మనిషి అక్కడనే ఉండిపోతున్నాడు, ఇంకో 20 ఏళ్ళు కూడా బెటర్ అయ్యే పరిస్థితి క్రియేట్ అవ్వట్లేదు. సో దాన్ని ఎట్లా మారుస్తారు? బెటర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ ఎలా తీసుకొస్తారు? బెటర్ ఇన్వెస్టింగ్ క్రైటీరియాస్ ఎలా తీసుకొస్తారు? ట్యాక్స్ రేట్లో తగ్గిస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు గ్రో దేర్ ఓన్ కరెంట్ సిచ్యువేషన్ అనేది. ఇవి కూడా ఎకనామికల్ స్టేటస్. Obviously, so these are all part of the budget proceedings, but still we'll have to see how this బట్ budget comes. వన్ డౌట్ ఉంది ఏంటంటే, సరే బడ్జెట్ ఎంత మనీ కలెక్ట్ చేస్తే అంత గివ్ బ్యాక్ ఇవ్వచ్చు, అంత బెటర్గా ఎకనామిక్ గ్రోత్ చేయొచ్చు అని. బట్ పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి, అంటే పాస్ట్ క్వార్టర్స్ నుంచి చూసుకుంటే ద రెపో రేట్ వాజ్ సేమ్. Yes. అక్కడ ఏం డిఫరెన్స్ ఉండట్లేదు. సో ఎందుకు అట్లా అవుతుంది అంటారు? అంటే ఇవన్నీ ఏంటంటే అండి, చాలా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్తో కూడుకొని ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు క్రాక్ దిస్ వై వాట్ అండ్ హౌ థింగ్స్ ఆర్ డూయింగ్. బికాస్ వాళ్ళు ఏంటంటే ఆర్బీఐ ఎస్పెషలీ ప్రీవియస్ గవర్నర్ శక్తికాంత దాస్ గారు చాలా వెల్ మేనేజ్డ్. హీ వెల్ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్. ప్రతి చోట ఏదో ఒక రకంగా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్లీ దేర్ ఆర్ చేంజెస్ హ్యాపెనింగ్. ఎస్పెషలీ వార్ సిచ్యువేషన్లో మీకు ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్, ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ పడుతుంది. ఇవన్నీ సిచ్యువేషన్స్ ని ఎలా మేనేజ్, దాన్ని పట్టేసుకొని ఇవన్నీ డిటర్మైన్ అవుతాయి. కాబట్టి ఇట్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ద ఆర్బీఐ టు అడ్రస్. మనకి ఏంటంటే చాలా సింపుల్ గా మనం చెప్పేస్తాం రెపో రేట్ అంతే ఉంది, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ అనాలిసిస్. బట్ ఈవెన్చువల్లీ ఏ పాలసీ పెట్టినా గానీ అందరు బెనిఫిట్ అవుతుందా అనేది క్వశ్చన్. సో దాంట్లో ఏంటంటే ఎప్పుడైనా ఇట్లాంటి స్ట్రాటజిక్ డిసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక 10% మంది మంచి జరిగితే 90% మందికి తప్పే జరుగుతుంది. బట్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హోల్ కంట్రీస్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కాబట్టి వీ హ్యావ్ టు గో బై ఇట్. సో అండ్ ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ మేడ్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ లేకపోతే ప్రొడక్షన్ లో కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో దాని మీద ఇంకా ఇన్సెంటివ్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఆబ్వియస్లీ అండి. అంటే ఇండియాలో ఇఫ్ యు ఆర్ సెటింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్, దానికి ఒక కాస్త కండిషన్స్ ఉంది. So there is a differential rate of taxation. అంటే సెక్షన్ 115 BAB కింద యూ కెన్ టేక్ 15% ట్యాక్స్ రేట్. అంటే ట్యాక్స్ రేట్ విచ్ ఇస్ 25%. మీకు వచ్చిన ప్రాఫిట్లో మీరు 25% కట్టే ట్యాక్స్ అనేది 15% దానికి కుదిస్తే మీకు 10% ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది ఫర్ రీఇన్వెస్ట్. సో ఆబ్వియస్లీ ఇంకా ఇన్నోవేషన్ వస్తుంది. సో ఆబ్వియస్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్. బట్ అట్లాంటి సెక్షన్స్ ఏంటంటే 31 March 2024 వరకే ఉండేవి. దట్ వాస్ కాల్డ్ సన్సెట్ క్లాస్. దాని కనుక ఈ బడ్జెట్ లో పెంచితే ఖచ్చితంగా దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇన్సెంటివ్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ టు కమ్ టు ఇండియా ఆల్సో. సెకండ్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కి కావాల్సింది మోర్ స్ట్రక్చర్డ్ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్. సో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ, ఇండియా నుంచి డబ్బులు తిరిగి తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే మీకు ప్రతి అమౌంట్ మీద టీడీఎస్ ఉంటుంది, ప్రతి అమౌంట్ మీద ట్యాక్స్ ఇంప్లికేషన్ ఉంటుంది. పల్లె ట్యాక్స్ ఏంటంటే డబుల్ ట్యాక్స్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఫారిన్ కంపెనీ ఏ కంట్రీకి రెసిడెంట్ ఉందో ఆ రెసిడెంట్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అక్కడ కట్టాలి, మళ్ళీ ఇక్కడ కట్టాలి. దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా ఎట్లా ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తారనేది క్వశ్చన్. వీ హ్యావ్ డన్ వెరీ వెల్ ఇన్ మేక్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ డన్ అంటే ఇన్ హౌస్గా పెంచుకోవడానికి కూడా ద లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఎస్పెషలీ మనకు బంగ్లాదేశ్తో కరెంట్లీ జరుగుతున్న డిఫరెన్సెస్ వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ కొంచెం కుదేలైంది. బట్ దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్సెంటివ్ టు బిల్డ్ ఇట్ అప్ ఫ్రమ్ ఆర్ ఓన్ సైడ్, ఫ్రమ్ ఇన్ ఆర్ ఓన్ కంట్రీ. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మనం వియట్నాం, టైవాన్, మన చైనా నుంచి కంపేర్ చేస్తున్నాం. సో వీఆర్ స్టిల్ డూయింగ్ వెరీ వెల్ ఆన్ దాట్ ఫ్రంట్. బట్ మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కనుక క్రియేట్ చేయగలిగితే విల్ బి ఏబుల్ టు జనరేట్ దట్ ఇన్-హౌస్ కేపబిలిటీ ఇన్ ద ఫార్మ్ by bringing investments and then making differences in the form of getting all the infrastructure, making Correct. It ready, and also going and getting these products manufactured in house itself. And especially the tax incentive ganaka extend cheyagalite, obviously that adoka othniche inka boosting aye chance aithe untundi. Absolutely, that is the main expectation of corporate houses also, especially manufacturing trading concerns. Etlanti there is also a concept called production linked incentives. Avunu, so production linked incentives gonna extend చేస్తారు. Obviously there will be a lot of interest also on the R&D front, research and development. Earlier ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఒక సమయంలో మేము కనుక స్వతహాగా మా ఓన్ కంపెనీలో R&D చేస్తుంటే ఒక అడిషనల్ డిడక్షన్ అనేది ఇచ్చేవారు ఇన్కమ్ ట్యాక్స్లో, దాన్ని తీసేయడం జరిగింది. అది కనుక మళ్ళీ తీసుకొని వస్తే ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గో ఇంటూ R&D విచ్ విల్ ఈవెన్చువల్లీ హెల్ప్ us టు డూ థింగ్స్ ఫాస్ట్. ఇన్నోవేషన్, క్రియేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్స్. కాబట్టి దీస్ ఆల్ ఆర్ దేర్ as part of their agenda. ఇన్ఫ్యాక్ట్ నాకున్న అండర్స్టాండింగ్లో దాదాపు 6,500 రిప్రజెంటేషన్స్ జరిగాయి దిస్ బడ్జెట్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్. దిస్ విల్ ఇన్వాల్వ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, దిస్ విల్ ఇన్వాల్వ్ ఆటోమొబైల్
this will involve any other industry which has any kind of tax implication. వీళ్ళందరూ నివేదికలను చూసి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఏంటో చూసుకొని దాని తర్వాత ఐ బిలీవ్ దే విల్ టేక్ వెరీ పాజిటివ్ డెసిషన్ అట్లీస్ట్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ స్టాండ్ పాయింట్ అండ్ క్రియేషన్ ఆఫ్ ఇన్-హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా బూస్టింగ్. కరెక్ట్. సో స్టార్ట్అప్స్ అవన్నిటికీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ బూస్టింగ్. స్టార్ట్అప్స్ అన్నిటికీ అంటే ఏంటంటే స్టార్ట్అప్స్ ఏంటంటే ఎదిగే కొద్దీ రికగ్నిషన్ ఉంటుంది, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సో మీకు స్టార్ట్అప్స్ చాలా బాగా ఎదుగుతున్నారు, చాలా బాగా రికగ్నిషన్ వస్తుందంటే 10% ఉంటే 90% ఆల్మోస్ట్ వర్చ్ ఆఫ్ క్లోజింగ్ బ్రేక్ ఈవెన్ లోనే ఇంకా ఉండే ఛాన్స్. అబ్సల్యూట్లీ. మీరు కనుక గమనిస్తే 2020 సినారియో తర్వాత స్టార్ట్అప్స్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ వచ్చింది. ఒకటేసారి 21-22 సినారియోలో ప్రతి ఒక్కరు స్టార్ట్అప్లో ఇన్వెస్ట్ చేయడం, ప్రతి ఒక్కరు ఏంటంటే ఐపీఓలోకి వెళ్ళడం, తీసుకెళ్ళడం ఇలాంటివి జరిగేవి. నౌ ఒక 2022 తర్వాత ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అ ఫండింగ్ వింటర్. అంటే people are not getting, అంటే స్టార్ట్అప్స్ ఎస్పెషల్లీ ఆర్ నాట్ గెటింగ్ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దే యూస్ టు గెట్ ఫ్రమ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, పెద్ద ఇన్వెస్ట్మెంట్ హౌసెస్ కానీ, దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. అండ్ ఈవెన్ దో వాళ్ళ ఐడియా చాలా బాగుండి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ బికాస్ ఆఫ్ ఫండింగ్ క్రంచ్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్లో గవర్నమెంట్ కనుక కొంచెం దృష్టి సారించి ఇఫ్ దే కెన్ ప్రొవైడ్ సర్టెన్ క్రెడిట్ ఫెసిలిటీ, దానికి సంబంధించిన కండిషన్స్ ఏం పెట్టాలో మీరు పెట్టుకోండి. కానీ ఇట్లా వెరీ గుడ్ ఐడియా ఉండి బికాస్ ఆఫ్ ఫండింగ్ వాళ్ళు సస్టైన్ అవ్వట్లేదంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా మంచి క్రెడిట్ ఫెసిలిటీ లోన్స్ కానీ తీసుకొస్తే అట్లీస్ట్ టు సస్టైన్ దిస్ situation, that will be a very big impact for startups, and that is one of the major requests which has been there by startups from previous years as well. ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. సెకండ్ ఏంటంటే మేబీ a differential rate of tax regime startups also. Startups ని కూడా looked at as equivalent to any other big MNC only. There is no differential rate of tax structure దానికి. ఏదో ఒక exemptions ఉన్నాయి. If you have certain amount of exemption which is given under section 80IC, మీరు ఒక బ్లాక్ ఆఫ్ 10 years లో 3 years వరకు tax reduction claim. That is the only incentive which is available. But if this can be given a differential tax rate, ఒక tax rate ని తగ్గించి పెడితే obviously they'll get more funds for reinvesting into their own innovation and idea, కాబట్టి that will be a huge impetus for their growth as well. Correct. అండ్ లుకింగ్ టు అంటే బడ్జెట్లో ఇంకా మేజర్గా ఎఫెక్ట్ అయ్యే థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్. సో అంటే ఫస్ట్ అంటే పోస్ట్ బడ్జెట్, ప్రీ బడ్జెట్ అయితే స్టాక్స్లో కూడా చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. సో కానీ ఎక్కువ అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటారు. లాంగ్ టర్మ్ కోసం అలానే పెట్టి వదిలేసే వాళ్ళు, షార్ట్ టర్మ్ గెయిన్స్ మేజర్గా ఇంట్రాడే చేసే వాళ్ళ కోసము. సో లాస్ట్ టైం కూడా ఇంట్రాడేలో వల్ల చాలా లాసెస్ జరుగుతున్నాయి అని చెప్పేసి టాక్సేషన్ పెంచడం కానీ దాన్ని కొంచెం అంటే తగ్గించడం కోసం చేశారు. సో ఈసారి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం, లాంగ్ టర్మ్ గెయిన్స్ కోసం ఎలాంటి టాక్సేషన్ ఉండబోతుంది? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగేది ఫ్రమ్ అవర్ డిస్పోజబుల్ ఇన్కమ్. అంటే నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసాను ఆ ఇన్కమ్ మీద, నాకు ఇంటి ఖర్చులు వెళ్ళిపోయాయి, నాకు సంబంధించిన ఉన్న ఖర్చులు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఇన్కమ్ తీసుకెళ్ళి మోస్ట్ ఆఫ్ ద టైం చిన్నపాటి ట్రేడర్స్ తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్. కానీ హానెస్ట్లీ చెప్పాలంటే చాలా మంది అలా చేయరు. అంటే బట్ గవర్నమెంట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇన్ ద వే ఇన్ దట్ వే, బట్ సగం మంది బారో చేసే వాళ్ళు అంటారు. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ కమ్ టు దట్. బారో చేసే వాళ్ళకి ఐ విల్ కమ్ టు దట్. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయగానే నాకు ఎస్టీటీ అని ట్యాక్స్ తీసుకోవడము, బ్రోకరేజ్ అని ట్యాక్స్ తీసుకోవడము. సరే నేను బాగానే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా కాంప్లికేటెడ్ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా చెప్పుకోవడానికి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని చెప్పుకుంటాను బయట, కానీ నేనే లాసెస్లో ఉన్నా. సో ఈ పరిస్థితి ఉండడం ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ దిస్ థింగ్ టు మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. మళ్ళీ దాని మీద మీరు గెయిన్ వచ్చినప్పుడు ట్యాక్స్ తీసుకుంటాం, కానీ లాస్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇన్సెంటివ్ ఏమో అంటే దట్ ఈస్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనమాట. సో ప్రస్తుతం లాస్ట్ టైం బడ్జెట్లో కూడా చాలా ఒకటేసారి డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చారు. ఎర్లియర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యూస్ టు బి ట్యాక్స్ రేట్ 20%, బట్ మీకు ఒక బెనిఫిట్ వచ్చేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండెక్సేషన్. అంటే మీరు దాన్ని ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ వాల్యూ కింద, సో నేను ₹1,00,000 ఏమైనా రియల్ ఎస్టేట్ కనుక ఏమైనా అమ్మితే దానికి నేను కొన్నది 20,000 కంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ వాల్యూ యాజ్ ఆన్ టుడే, సో 20,000 కాస్త 50,000 ఉండొచ్చు. సో నెక్స్ట్ 50,000 మీదనే నేను 20% ట్యాక్స్ కట్టేవాడిని. ఇప్పుడు ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% కింద తగ్గించేశారు. సో ఈవెన్ దో ఇట్ లుక్స్ బెనిఫిషియల్, బట్ లాట్ ఆఫ్ representation, lot of criticism was came in as part of this thing, because ఏంటంటే that is again not incentivizing. There was a live interview also which Nirmala Sitharaman, one of the very Vivek Kedia ఎవరో అని పెద్ద ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ మ్యాన్, హీ మేడ్ దిస్ క్వశ్చన్, నేను ఇన్వెస్ట్ చేస్తాను, నా డిస్పోజబుల్ దాంట్లో నుంచి మీరు ఎస్టీటీ అని డబ్బులు తీసుకుంటున్నారు, బ్రోకరేజ్లో అని డబ్బులు తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని డబ్బులు తీసుకుంటారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ డబ్బులు తీసుకున్నారు, ఈజ్ ఇట్
గుడ్ ఇనఫ్, దిస్ ఎన్విరాన్మెంట్ ఈస్ గుడ్ ఇనఫ్, మన ఫ్యూచర్లో ఏమైనా బెటర్ చేసే పరిస్థితి ఉందా అంటే నిర్మలా సీతారామన్ పెద్దగా ఏం ఆన్సర్ చేయలేదు, వైరల్ అయిపోయింది, నవ్వుతుందని పక్కన నెట్టేశారు. సో ఖచ్చితంగా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ from the investors on the stock market to reduce the taxes or at least reduce the burden of stamp duty charges gaani, STT gaani, ivanni at least do something which will help the government. ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ కనుక తీసుకుంటే ప్రాపర్టీ అమ్మినా కొన్నా నేను స్టాంప్ డ్యూటీ కట్టాలి, మళ్ళీ దాని మీద నేను ప్రాపర్టీ అమ్మినోడికి మాత్రం మళ్ళీ నేను స్టాంప్ డ్యూటీ అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఇంప్లికేషన్ చూసుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే అగైన్ ఇట్ ఇస్ కాంప్లికేటింగ్ ద హోల్ స్ట్రక్చర్. సో లాంగ్ ఎస్పెషలీ ఆన్ ద స్టాక్ మార్కెట్ ఇఫ్ యూ ఆస్క్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంకా కుదించడం కానీ అంటే 12.5% ఇంకా తగ్గిస్తే ఇట్ విల్ బి హ్యూజ్ ఇన్సెంటివ్ ఫర్ ఎనీవన్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రస్తుతానికి ఇట్ ఇస్ 15% ఫర్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అదర్ ఇన్కమ్స్ ఉంటే 30% ఉంది. దాన్ని కూడా తగ్గిస్తే people who did intraday trading ఇవన్నీ they fall into the short term capital gain category. Also intraday trading చేసే వాళ్ళు బిజినెస్ ఇన్కమ్ కూడా చూపించుకుంటారు. సో ఆ బిజినెస్ కేటగిరీలో there is always మనము ఎక్స్పెన్సెస్ చూపించుకున్న తర్వాత we will be taxed. సో దాని కూడా ఏంటంటే ఒక సిస్టమ్, ఒక ప్రాపర్ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసి చెప్పి దిస్ ఈస్ హౌ టాక్సేషన్ విల్ హ్యాపెన్ అండ్ ఒకటే రేట్ పెట్టేద్దాం, ఎందుకు షార్ట్ టర్మ్ ఎందుకు లాంగ్ టర్మ్, జస్ట్ కీప్ ఇట్ సింపుల్. షార్ట్ టర్మ్ కానీ మేజర్గా అందరు షార్ట్ టర్మ్ గెయిన్స్ ఎందుకు అంటే లైక్ డిఫరెన్షియేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇంట్రాడే అంటే దేర్ వాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ యాజ్ వెల్ దట్ ఇంట్రాడే చేసేవాళ్ళు షార్ట్ టర్మ్ గెయిన్ చేసేవాళ్ళు ఓవర్ ట్రేడింగ్ ఎక్కువ అయిపోయి దెర్ ఇస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ దేర్ ఫినాన్షియల్ స్టేటస్ కూడా అని. బట్ సో వాట్ ఈస్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ? యాక్చువల్లీ మీరు కనుక చూస్తే మీరు చెప్పినట్టు చాలా మంది ఇవాళ కూడా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా దారుణంగా అయిపోతుంది బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ మనీ. 2020 సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే ఒకటేసారి మార్కెట్ కుదేలా అవ్వడం కోవిడ్ వలన, దాని తర్వాత మెల్లమెల్లగా ఓపెన్ అవుతూనే మార్కెట్ ఒకటేసారి చాలా హెవీ గ్రోత్ చూపించండి. ఆ గ్రోత్ కూడా ఎలా ఉండే అంటే ఒకటేసారి అందరూ ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. సో వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ అట్ ద వెరీ హై లెవెల్ మోస్ట్ ప్రాబబ్లీ యూ విల్ గో ఇన్ టు లాసెస్ బికాస్ ఏంటంటే మార్కెట్ ఎదిగిందంటే పడుతుంది. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద ఆబ్వియస్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్. సో దాన్ని అర్థం చేసుకోకుండా చాలా ప్రజలు వెళ్ళి ఓవర్ ట్రేడ్ చేయడం అవన్నీ దాన్ని కొంచెం క్యాప్ చేయాలని కొంచెం రెస్ట్రిక్టివ్ ఎన్విరాన్మెంట్ తీసుకురావాలని ఇవన్నీ చేంజెస్ తీసుకురావడం జరిగింది. బట్ ఎస్ ఆబ్వియస్లీ ఏంటంటే అదేంటంటే టెంపరీ సిచ్యువేషన్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఒక పర్మనెన్సీ వస్తుంది, దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇవన్నీ కొంచెం కర్టైల్ చేయడానికి అంటే వాళ్ళకు ఉండే ఇవన్నీ ఈజీ వే ఆఫ్ డూయింగ్ అదే స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇవన్నీ ఈ మెజర్స్ తీసుకురావడం జరిగింది. సో ఇంకొకటి టాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే అందరికీ ఎఫెక్ట్ అయ్యేది అంటే ఇండియాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ అందరు ఎఫెక్ట్ అయ్యేది జిఎస్టీ. మొన్న మీరు వైరల్ అయింది పాప్కార్న్ ట్యాక్స్ అని. సో దెర్ వాజ్ ఇంకా చాలా వర్డ్స్ వచ్చాయి ట్యాక్స్ టెర్రరిజం అని. సో అంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఈ జిఎస్టీ ఇంకా ఎప్పుడు ఇట్లనే ఉంటుందా, ఇంకా 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 ఎఫెక్ట్ అవుతుందా? ఐ రియలీ డోంట్ నో. షూర్. సో మనకు జిఎస్టీ వాజ్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 డిఫరెంట్ ట్యాక్సెస్ ఎర్లియర్. సర్వీస్ ట్యాక్స్ అని మనకు ఉండేది, వ్యాట్ అని మనకు ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ అని మనకు, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సింప్లర్ ఫ్రేమ్వర్క్ తీసుకొస్తున్నామని అప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చెప్పడం జరిగింది. అది వస్తూ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే అది సింపుల్ కాస్త కాంప్లికేట్ అవుతూ వెళ్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ సింప్లిఫైయింగ్. ఇవాళ కనుక యాజ్ ఎ ట్యాక్స్ కన్సల్టెంట్ని నన్ను మీరు అడిగితే ఐఎమ్ ఆల్సో నాట్ ఏబుల్ టు డిసైడ్ ఏ ప్రోడక్ట్ మీద ఏ జిఎస్టీ రేట్ పెట్టాలి బికాస్ దేర్ ఆర్ సో మెనీ నోటిఫికేషన్, సో మెనీ అమెండ్మెంట్స్ కమింగ్ ఇన్, సో మెనీ. మీరు ఎప్పుడు చూసినా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పెట్టేసుకొని ఇది మార్చాం. ఎస్పెషలీ ఆన్ దట్ పాప్కార్న్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన అది మళ్ళీ తిరిగి తీసేసుకున్నారు దాన్ని. బట్ దట్ పాప్కార్న్ ట్యాక్స్ honestly అది కూడా క్యారమలైజ్డ్ పాప్కార్న్ కి ఒక ట్యాక్స్, జనరల్ పాప్కార్న్ 5% సాల్టెడ్ అంటే మీరు సాల్ట్ యాడ్ చేసుకున్నాం 12%, క్యారమలైజ్డ్ అంటే మీరు స్వీట్ కేటగిరీకి వెళ్ళిపోయాయి కాబట్టి 18%. మీరు స్వీట్ తినొద్దు మళ్ళీ మీకే హెల్త్ కన్సర్న్స్ వస్తే అందుకే టాక్సేషన్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ బిట్వీన్. సో దీంట్లో ఏంటంటే అండి ఇఫ్ యూ సీ దేర్ ఇస్ సర్టన్ మైండ్ సెట్ విచ్ ఇస్ దేర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు డూ దిస్. అంటే అది ఏదో ఇలానే చేయడం జరగట్లేదు. దేర్ ఇస్ సర్టన్ అనాలిసిస్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు. సరే అంటే ఇప్పుడు 18% ఆన్ క్యారమలైజ్డ్ పాప్కార్న్, దాని తర్వాత హూ విల్ గో అండ్ బై? ఎగ్జాక్ట్లీ మూవీ టికెట్ కాస్ట్ కన్నా క్యారమలైజ్డ్ పాప్కార్న్ కాస్ట్ ఎక్కువైపోతుంది. హూ విల్ గో అండ్ బై? హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ బై సచ్ హై వాల్యూ ప్రోడక్ట్ నో? సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. బట్ సమ్ హౌ ద నోషన్ ఆఫ్ ద కరెంట్ గవర్నమెంట్ స్ట్రక్చర్, అండ్ గవర్నమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటంటే ఎంత ట్యాక్స్ తీసుకురావచ్చు ట్యాక్స్ అంబిట్లో అంత మంచిది బికాస్ వాళ్ళ కింద పథకాలు చేయడానికి ఇంకా గ్రోత్ తీసుకురావడానికి ఈజియర్ అవుతుంది. బికాస్ గవర్నమెంట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ 2 things, taxes
ఆర్ లోన్స్. ఇప్పుడు లోన్స్ కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి మనకు లోన్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్ట్ కట్టాలి, ఆ ఇంట్రెస్ట్ కడితేనే మనకు నడుస్తుందన్న పరిస్థితిలో నాకు వేరే ఇన్కమ్ కనుక లేకపోతే ఎట్లా సస్టైన్ అవుతామని ఒక అనాలిసిస్. సో వేరెవర్ ఇట్ పాసిబుల్ గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ ట్యాక్స్. జిఎస్టీ పరంగా కూడా ఇట్ వాజ్ యాక్చువల్లీ అ మోర్ సింప్లర్ ట్యాక్స్. బట్ ఇవాళ కనుక చూస్తే మీరు ఏ ప్రోడక్ట్ మీద ఏ జిఎస్టీ కట్టాలో అనేది క్లారిటీ లేదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే థ్రెషోల్డ్ లిమిట్. చిన్నపాటి ట్రేడర్ కూడా ఇవాళ 2 to 3 crores ఆఫ్ టర్న్ ఓవర్ ఈజీగా చేస్తారు. బట్ జిఎస్టీ యాంబిట్లో రావడానికి లిమిట్ 20 లక్షలు. 20 లక్షలు ఇస్ సింపుల్, ఎనీవన్ కెన్ డూ ఇట్. అంటే 1%, 2% మార్జిన్ మీద బిజినెస్ చేసేవాళ్ళు వాడు చెప్పుకోవడానికి 3 కోట్ల బిజినెస్ చేయొచ్చు. వాడు చేసేది 1%, 2% మార్జిన్ మీద, పెద్దగా మిగిలేదేమి ఉండదు. పైగా ఇంకో కాంప్లికేషన్ ఉంటే మీరు జిఎస్టీ ఉందంటే ప్రతిసారి కస్టమర్ దగ్గర నుంచి గొడవ, దట్ మీరు జిఎస్టీ తీసుకోకండి. అది సమ్వేర్ ఇట్ ఇస్ క్రియేటింగ్ అన్ అదర్ ఎకానమీ ఆల్ టుగెదర్, ప్యారలల్ ఎకానమీ వేర్ క్యాష్ ఈస్ అగైన్ బీయింగ్ ఇన్ఫ్యూజ్డ్ ఇంటూ ద సిస్టమ్. ఎందుకంటే చాలా మంది ఇవాళ కూడా కొనడానికి వెళ్తే మాకు జిఎస్టీ లేకుండా కావాలి అంటే క్యాష్ లో ఇస్తాం అన్నట్టు. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఒక ట్యాక్స్ ఎవేడ్ చేయడానికి ఒక స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, ఒక ప్యారలల్ ఎకానమీ క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే కట్టడి చేయాలంటే ఇక సింపుల్ ఫామ్ చేయాలి. ట్యాక్స్ మీరు జిఎస్టీలో కూడా చూసుకుంటే దాదాపు 1%, 3%, 5%, 6%, 9%, 12%, 15%, 18%, 28%, ఇన్ని ట్యాక్స్ రేట్స్, డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఎందుకు? వై? వాట్ ఈస్ ద రీజన్? వాట్ విల్ యూ మేక్ అవుట్ ఆఫ్ దిస్? సో దీని కాకుండా 3 సెపరేట్ రేట్స్ పెట్టేయండి, సింప్లిఫై చేయండి అండ్ సే దట్ మీరు ప్రతి దాని మీద కట్టేయండి. థ్రెషోల్డ్ లిమిట్స్ పెంచండి. థ్రెషోల్డ్ లిమిట్స్ ఏంటంటే కొంచెం ఈజీ చేయండి. అంటే 1 కోటి రూపాయల వరకు మీకు జిఎస్టీ అప్లికబిలిటీ లేదు, 50 లక్షలు చేయండి. 20 లక్షలు ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్. ఎనీ సింపుల్ ట్రేడర్ విల్ డూ 20 lakhs. అండ్ మళ్ళీ జిఎస్టీ ఆంబిట్లో లేకపోతే ఫైన్స్ అని, పెనల్టీస్ అని, అది ఇంకా డబుల్ చార్జెస్ అవుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఓన్లీ డిమోటివేట్ anyone to set up business. నేను హాయిగా నేను ఎంప్లాయ్మెంట్లో కూర్చొని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాను. వై విల్ ఐ గో డూ బిజినెస్ ఇలాంటి కాంప్లికేషన్స్ పెట్టేసుకున్నాను. సో జిఎస్టీ ఫ్రేమ్ వర్క్ అనేది ఈవెన్ దో ద ఇంటెన్షన్ వాజ్ గుడ్, ద ఇంప్లిమెంటేషన్ డిడెంట్ ఫాలో అవుట్ వెరీ వెల్. అండ్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 8 years ఇష్యూస్ ఆర్ ఓపెనింగ్ అప్. సో రీసెంట్గా మేము చూస్తుందంటే ప్రతి దానికి నోటీస్, చిన్న ఇష్యూకి నోటీస్, పెద్ద ఇష్యూకి నోటీస్. అట్ బ్యాంక్ అటాచ్మెంట్స్ అంటే మీరు కనుక నోటీసెస్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ట్యాక్స్ డ్యూ ఉందంటే బ్యాంక్ అటాచ్. సో సమ్వేర్ దట్ హోల్ సెటప్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రియేటింగ్ ఇష్యూ వేర్ బిజినెస్ వదిలేద్దాం అన్న ఒక కంప్లీట్ డిస్టర్బెన్స్ ఇన్ మైండ్ దట్ అరే నేను బిజినెస్ చేస్తున్నా బట్ వీళ్ళు నా బ్యాంక్ అటాచ్ చేస్తూ దిస్ విల్ ఓన్లీ డిమోటివేట్ ఎనీవన్ టు డూ బిజినెస్. సో ఏంటంటే ఇవన్నిట్లో కొంచెం ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, కొంచెం స్ట్రక్చర్డ్ వేలో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆబ్వియస్లీ దే విల్ బి లాట్ ఆఫ్ గ్రోత్ అగైన్ కమింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బిజినెస్ హౌసెస్. వాళ్ళే స్వతగా వచ్చి ట్యాక్స్ కడతారు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ సింప్లిఫైడ్. కాంప్లికేట్ ఇప్పుడు ఏంటంటే నాకు తెలియదు, నేను బిజినెస్ స్టార్ట్ చేసింది 2019లో, ఆ టైంలో నా జిఎస్టీ రేట్ ఇంత ఏదో అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ డిపార్ట్మెంట్ 5 ఏళ్ల తర్వాత వచ్చేది కాదు నువ్వు కట్టింది దాంట్లో 3% మాకు కావాల్సింది 12%, నువ్వు 12% కట్టంటే దేర్ షుడ్ బి సమ్ ఇన్సెంటివ్. మాకే క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు. సో మీరు ఏదో ఒక విధంగా ఒక వెసులుబాటు కల్పించండి. కాదండి ఇట్లా కాదు, ఇట్లా 3%లో కట్టారు కాబట్టి 1.5% ఇంట్రెస్ట్ కట్టేయండి, క్లోజ్ చేసేద్దాం ఇష్యూ, విల్ సెటిల్ ద లిటిగేషన్, యూ కెన్ గో హెడ్ డూయింగ్ యువర్ బిజినెస్ అంటే ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. ఐఎమ్ వెరీ షూర్ దిస్ ఇస్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద గవర్నమెంట్. అందుకే మనకు చాలా లెవెల్స్ లో బట్ అది ఇంప్లిమెంటేషన్ అగైన్ ఎక్స్పెక్టేషన్స్ విల్ బి స్కై హై. మనం అనుకోవడానికి ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మాకు ఇంత కావాలి, బట్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ కన్సర్వేటివ్ ఇన్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్యాక్స్ రిబేట్స్ ఆర్ tax benefits. So I am very hopeful GST paranga yes there should be some restructuring going on and ivanni chala restructuring should going on and they get into doing something better for the business houses. And coming to digital assets, last few years మీద నుంచి కూడా there was a lot of concerns regarding cryptocurrency గాని bitcoins గాని, so ఈ ఇయర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే వర్చువల్ డిజిటల్ అసెట్స్ ని అండి they have put it at the highest level of taxing. అదేంటంటే people should not invest. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇష్యూ ఏంటంటే దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేయడం. అంటే స్టాక్ మార్కెట్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెబీ కానీ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ సర్టన్, ఆర్బీఐ కూడా అప్పుడప్పుడు దాని మీద అది ఉంటుంది. ఈ వర్చువల్ డిజిటల్ అసెట్ అనేది దేర్ ఇస్ నో మెకానిజం టు సీ హూ ఇస్ ట్రేడింగ్, హౌ మచ్ ఇట్ ఈస్ బీయింగ్ ట్రేడెడ్, వాట్ ఈస్ ద మెకానిజం టు ట్రేడ్ అండ్ నో గవర్నమెంట్ అప్రూవ్డ్ పోర్టల్స్ ఆల్సో. సో దాన్ని ఇదేంటంటే దీన్ని ఇన్వెస్ట్ చేయకుండా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ బాట్ ఇన్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ టాక్సేషన్ ఆన్ వర్చువల్ డిజిటల్ అసెట్స్.
దే సెట్ దట్ మీరు గెయిన్ వస్తే మీరు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. సెకండ్ ఏంటంటే చాలా మంది డిజిటల్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ డిస్క్లోజింగ్ ఇట్ as part of దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. అది ఏంటంటే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తే మీకు బ్రోకర్ నుంచి రిపోర్ట్ వెళ్తుంది, కరెక్ట్. మీరు రియల్ ఎస్టేట్ లో ట్రేడ్ చేస్తే రియల్ ఎస్టేట్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి, బట్ దేర్ ఇస్ నో మెకానిజం టు సెండ్ దిస్ డేటా టు గవర్నమెంట్ ఫర్ వర్చువల్ డిజిటల్ అసెట్స్. సో ఇవన్నీ కొంచెం డీఇన్సెంటివైజ్ చేసి దీన్ని ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదని ద ట్యాక్స్ రేట్స్ హ్యాడ్ బీన్ హైయర్. అండ్ ఐ థింక్ ఇన్ ద షార్ట్ రన్ దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ అన్లెస్ దేశాలు, ఇతర దేశాలు ఒక బిట్ కాయిన్, ఒక డోజీ కాయిన్, దాన్ని ఒక వే ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీని కనుక యాక్సెప్ట్ చేస్తే దేర్ మైట్ బి సర్టన్ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్స్ థాట్ ప్రాసెస్ ఆన్ వర్చువల్ డిజిటల్ అసెట్స్. బట్ యాజ్ ఆఫ్ నో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఐ థింక్ ఇట్ విల్ బీ ద సేమ్. దాన్ని హైయెస్ట్ రేట్ ఆఫ్ టాక్సేషన్లోనే ఉంచుతారు. అండ్ మిస్ రిపోర్టింగ్ ఆర్ అండర్ రిపోర్టింగ్, అంటే నేను డిజిటల్ అసెట్స్లో ట్రేడ్ చేసి ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఇట్ as పార్ట్ ఆఫ్ మై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, దాంట్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పెనల్టీస్ని కంటిన్యూ చేయడం జరుగుతుందని నా ఒపీనియన్. సో అంటే జనరల్గా యాజ్ ఎ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ మీ అనాలిసిస్ ఏంటి ఈ డిజిటల్ అసెట్స్ మీద? షుడ్ సమ్వన్ రియలీ ఇన్వెస్ట్ ఇన్ క్రిప్టో కరెన్సీ కానీ బిట్ కాయిన్స్ కానీ? ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ వెదర్ వీ షుడ్ స్టే ఆర్ వీ షుడ్ నాట్ స్టే అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే బిట్ కాయిన్ మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ఒక టైంలో కుదేలైపోయింది. ఆల్మోస్ట్ బిట్ కాయిన్ వెంట్ టు అట్ లెవెల్ వేర్ పీపుల్ సాట్ దట్ అరే మా ఇన్వెస్ట్మెంట్లు అన్ని అయిపోయింది, జీరో అయిపోయామని. అదే బిట్ కాయిన్ మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ మంచి లెవెల్కి వచ్చింది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అ గేమ్ ఆఫ్ స్పెక్యులేషన్ and with highest risk, highest amount of risk, because government control ledu. There are a lot of measures through which you can invest, but adi రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్లో గవర్నమెంట్ సంబంధించిన కండిషన్స్లో పనిచేస్తున్నాయో పనిచేయట్లేదో తెలియదు. చాలామంది డిజిటల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఆ ప్లాట్ఫామ్సే మళ్ళీ క్లోజ్ డౌన్ అయిపోవడం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లాస్ అవ్వడం కూడా జరిగింది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇఫ్ యూఆర్ హై రిస్క్ టేకర్, ఎస్, బికాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇదేంటంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే చాలా దేశాలు దీన్ని యాక్సెప్ట్ చేయడం జరగచ్చు, బికాస్ ఇట్ ఈస్ మోర్ ఈజియర్ టు ట్రాన్సాక్ట్. క్యాష్ ఎకానమీని కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఈవెన్ ఇండియా పర్ సే హ్యాస్ సెటప్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ క్రియేటింగ్ అ డిజిటల్ కరెన్సీ డివైస్. కాబట్టి ఇవన్నీ ఈజ్ అప్ టు యువర్ రిస్క్ అపెటైట్. మీకు అనిపిస్తుంది దీంట్లోనే డబ్బులు సంపాదించుకుంటే ఓకే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇది లాస్ అయినా పర్లేదు అంటే ఎస్ యూ క్యాన్ ఇన్వెస్ట్, బట్ ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ దట్ యూ అవాయిడ్, బికాస్ దాంట్లో ఉంటే కాంప్లికేషన్స్ ఎక్కువ, దాంట్లో ఉంటే ట్యాక్స్ పెనల్టీస్ ఎక్కువ. సో దాని రిస్క్ అంతా తీసుకొని అంతవరకు మనం చేయగలుగుతామంటే ఇట్ ఈస్ అప్ టు ఇండివిజువల్ చాయిస్. కరెక్ట్. సో ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా మేజర్ ఫోకస్ నడుస్తూ ఉంది. వీ కెన్ సీ లాట్ ఆఫ్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన పోర్టల్స్కి సంబంధించిన దాన్ని కూడా. సో దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ ఉండే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అండి. అట్లీస్ట్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇంక్లైన్డ్ టు మేకింగ్ ఎవ్రీథింగ్ డిజిటల్. అది మన రీసెంట్గా PAN 2.0 అని కొత్త డిజిటల్ అది తీసుకొచ్చారు, వేర్ ఇన్ ఎవ్రీథింగ్ విల్ బి మోర్ స్ట్రీమ్ లైన్. ఆధార్ ఆల్రెడీ ఈస్ దేర్. మనకు ఒక డిజి లాకర్ అనే ఫెసిలిటీ తీసుకొచ్చారు. మనకు ఈవెన్ ఎయిర్పోర్ట్స్ ఇట్ ఈస్ కాల్డ్ డిజి యాత్ర, వేర్ యూ జస్ట్ update your identity in the app and you can just go. So there's a lot of interest on the digital infrastructure which the government has, because it more or less ఏంటంటే అది ఒక మన పని విధానాన్ని కొంచెం ఈజ్ డౌన్ చేస్తుంది, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ని ఎలిమినేట్ చేస్తుంది. కాబట్టి ఇదే కనుక నేను ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఆ స్ట్రీమ్ లైన్ చేసే లైన్లో నించొని నా పాస్పోర్ట్కి అవన్నీ చూపించి చేసే కన్నా దిస్ ఇస్ మచ్ మోర్ ఈజియర్. ద గవర్నమెంట్స్ ఇంక్లినేషన్ ఇస్ ఆల్సో దాట్ షూర్లీ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్, ఎస్పెషలీ ఆన్ ద ఈ-కామర్స్ ఆపరేటర్స్ కూడా. దే ఆల్సో వాంట్ ఈ-కామర్స్ ఆపరేటర్స్ టు గ్రో ఇన్ ద కంట్రీ. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్ విచ్ కమ్స్ అవుట్ as part of ఈ-కామర్స్ ఆపరేటర్స్ ఆల్సో. దాంట్లో మళ్ళీ GST రాబడిలు అవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు క్రియేట్ మోర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఆల్సో ఆన్ స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రంట్ త్రూ డిజిటల్ మీన్స్. అంటే నేను ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ కన్నా డిజిటల్ ఎడ్యుకేషన్ కనుక పెడితే, ట్రైనింగ్స్ కనుక పెడితే, ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్టే అట్ ఎ రిమోట్ ప్లేస్ అండ్ లెర్న్, and that will overall again help us in create employment and also skill the individual. Kabatti there's a lot of interest. Me manam maatladutu undam from the time Modi government has come, they are more digital ideas. E payments is one of the biggest boom happened in India. I think that is one of the biggest thing which has happened. Even very big countries have not been able to adapt the kind of mechanism we are able to adapt, especially manakunna volume ni chusukunte. Chinnapati countries kuda vallakunde chinnapati population ki UPI interface ni integrate cheyalekapoye, whereas we are able to do it in a much more efficient and better way. Kabatti yes, this is what is the government's interest, and it is going to continue also in the upcoming budget is what I believe. ఓకే. సో మేజర్ ఫోకస్ ఇంకా మొత్తం ఓవరాల్ గ్లోబల్గా మాట్లాడుకున్నట్టయితే నాట్ ఓవెన్ ఇండియా, AI.
Yeah. సో వాట్ వుడ్ బి ఏఐ ఇన్ ద It ఫ్యూచర్? is a booming thing, and obviously AI is completely changing the whole way we work, especially cutting down on the employee cost. అంటే ఏఐని కనుక ఎఫెక్టివ్గా కనుక మనం యూజ్ చేస్తే నాకు 10 మంది చేసే పనిని ఒక 1%తో మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ వేర్ ఎవ్రీ వన్ ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్, ఎవ్రీ వన్ ఈస్ వాంటింగ్ టు ఇన్వెస్ట్ ఆల్సో, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బూమ్ లైక్ ఎనీథింగ్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ వన్ లెర్న్స్ హౌ టు యూస్ టెక్నాలజీ, ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు సస్టైన్, ఇన్ బికాస్ ఫ్యూచర్ over a period of time it is going to completely Correct. take over the whole way how we do business, the whole way how we live altogether. Because ఇవాళ గనక సింపుల్ నుంచి సింపుల్ టాస్క్ని కూడా మనము ఈ చాట్ జీపీటీ నుంచి చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ అంటే మనకి ఏంటంటే ఇట్ ఇస్ వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి కాంప్లికేటెడ్ ఫర్ అస్. మా ఓన్ ఫంక్షన్స్లో కూడా మేము ఏఐని యూస్ చేసుకొని ఎట్లా బిల్డప్ చేసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, మా క్లయింట్ డెలివరీస్ ఎంత తొందరగా పంపించవచ్చు అనే కోణంలో మేము ఆలోచిస్తున్నాము. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ బూమింగ్ థింగ్, అండ్ గవర్నమెంట్స్ interest also it is going to be on AI. There might be an allocation on AI based startups or government initiatives or incentives on AI based setups. ఖచ్చితంగా ఉంటుంది, because across world this is a booming subject and everyone is implementing that as part of their country's process and procedures to streamline and do effective management and effective governance. Okay, and one more fact about budget, చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే డిఫెన్స్ మీద ఎక్కువ టాక్సేషన్ అంటే బడ్జెట్ పెడుతున్నారు, ఎలొకేషన్ జరుగుతుంది అని. సో కరెంట్లీ అంటే చాలా మంది ఏమంటే సరే రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుంది, బయట దేశాలతో వార్ ఉంది, మన ఇండియా ఇస్ ఇన్ సేఫర్ జోన్, మేబీ అపార్ట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అవి పక్కన పెడితే. సో దెర్ వాజ్ సమ్ డిసప్పాయింట్మెంట్ రిగార్డింగ్ డిఫెన్స్ మీద ఎక్కువ పెడుతుందండి. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే డిఫెన్స్ అనేది అంటే చాలా సబ్జెక్టివ్ టాపిక్ అండి. ఎందుకంటే మనం ఏంటంటే ఇక్కడ ఉన్నాము, వీ ఫీల్ దట్ వీఆర్ సేఫ్, బట్ బార్డర్ లైన్ ఇష్యూస్ ఎలా నడుస్తున్నాయి తెలియదు, అస్సలు తెలిసి ఉండదు. మీరు ఇప్పుడు చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడో ఏదో ఒకసారి టెర్రరిస్టులు అక్కడ అటాక్ చేయడము, మన వాళ్ళని చంపడము, మన వాళ్ళని చంపడం, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. నాకు తెలిసినంతవరకు గవర్నమెంట్ ఇస్ అక్కడ వాళ్ళ హ్యాండ్స్ ఆర్ టైడ్, దే హ్యావ్ టు కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫెన్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్, అండ్ వీ హ్యావ్ బీన్ అన్ ఎకానమీ విచ్ హెస్ ఆల్వేస్ ఇన్వెస్టెడ్ మోర్ ఆన్ ద డిఫెన్స్ సెక్టర్. మీరు కనుక చూస్తే ఆల్ ద బార్డర్స్ వీ హ్యావ్ ఇష్యూస్ విత్ ఆల్ అవర్ బార్డర్ కంట్రీస్ ఆల్మోస్ట్. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఎస్, ఇఫ్ ద allocation is reduced, it will be better from an economy standpoint, because డబ్బులు మిగులుతాయి కాబట్టి వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, వేరే చోట స్కిల్ జనరేషన్ చేయొచ్చు, వేరే చోట చాలా పథకాలు తీసుకురావచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ సీ దట్ టు బి అ సిచ్యువేషన్ దట్ ద డిఫెన్స్ అలొకేషన్ విల్ రెడ్యూస్, బికాస్ కరెంట్లీ యుక్రెయిన్ రష్యా వార్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 2 years నుంచి ఇంకా నడుస్తూనే ఉంది. అక్కడ చూస్తే మళ్ళీ మన గాజాలో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, ఇరాన్ లో కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ టర్మోయిల్ అక్రాస్ నేషన్స్. సో ది డిఫెన్స్ ఇస్ దర్ ఓన్లీ source to say that we are strong. So obviously దాంట్లో allocation తగ్గకపోవచ్చు, they may maintain it as part of previous year. allocation పెంచే స్కోప్ కూడా చాలా తక్కువనే ఉంది, but at least they'll maintain it to the extent it was previous year is what is my opinion. Okay, so discussing a lot of things, taxation, budget gurinchi. So as a person from financial expert or investor or anything, me ante middle class person gaani ekkuvaga ఆశించే థింగ్ ఏంటి ఈ బడ్జెట్ 2025లో, అండ్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండేది ఏంటి? నేను ఐఎమ్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ అండి, సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ మై ట్యాక్సెస్ టు గో డౌన్ అబ్సల్యూట్లీ కంప్లీట్లీ, అండ్ ఐ వాంట్ ఇట్ టు హ్యాపెన్. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో కనుక చూస్తే ఐ డోంట్ సీ ద గవర్నమెంట్ లూజింగ్ ఎనీ ట్యాక్స్ రెవెన్యూ, బికాస్ ట్యాక్స్ రెవెన్యూ కనుక లూజెస్ నౌ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విచ్ దే హ్యావ్. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్పెషలీ మీరు ఏంటంటే ట్యాక్స్ రిబేట్స్ రావడం కానీ, బేసిక్ ఎగ్జిబిషన్ లిమిట్ పెంచడం కానీ, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఎలక్షన్ గిమ్మిక్. మీకు ఎలక్షన్ నెక్స్ట్ ఏడాది వస్తుందంటే చాలా చేసాము. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ situation where the government will just continue whatever is there. Maybe కొద్ది రిలీఫ్ ఇవ్వచ్చు, బట్ చాలా ఊహాగానాలు ప్రస్తుతం నడుస్తున్నాయి దట్ బేసిక్ ఎగ్జిబిషన్ రేట్ 10 లక్షలకి చేస్తారు, అండ్ ట్యాక్స్ రేట్ 30%, 15 lakhs కన్నా ఎక్కువ ఉంటే 30% ట్యాక్స్ రేట్ ఉంది, దాన్ని 20 lakhs కన్నా ఎక్కువ ఉంటే 30% చేస్తారని చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాన్ ఆన్ దిస్ ఫ్రంట్ ఆల్సో టు ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. బట్ కరెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తే ఎస్పెషలీ నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నంత వరకు
వరకు అంత గొప్పగా చేంజెస్ వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐ వుడ్ వాంట్ టు బి ప్రూవెన్ రాంగ్, everyone wanted that. బట్ అన్ఫార్చునేట్లీ యాజ్ ఐ సీ ద సినారియో యాజ్ ఆఫ్ నౌ అంత గొప్పగా చేంజెస్ ఏం రాకపోవచ్చు. బట్ యా, దిల్ బి సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ విచ్ మైట్ బి గివెన్ టు ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్. యాజ్ ఐ సెడ్, మనకు ట్యాక్స్ రెవెన్యూ మేజర్గా వచ్చింది అరౌండ్ 11-12 lakh crores comes from individual taxpayers. Obviously they will not want to lose out on that revenue. So yes, if certain incentive is given, fine, but mari drastic ga ఒకటేసారి పెంచడం అయితే I don't think అంత మేజర్ చేంజెస్ వచ్చే అయితే ఛాన్స్ అయితే absolutely I don't see that happening as well. ఇప్పుడు టాక్సేషన్ లేకపోతే బడ్జెట్ అలొకేషన్ అంటే ఈ టాక్సేషన్ గురించి మాట్లాడుకుంటే సెక్టార్ వైజ్గా ఇఫ్ యూ డిస్కస్ మేజర్ ఫోకస్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద కూడా ఒక కైండ్ ఆఫ్ డిస్రప్షన్ జరిగిందంటే ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయింది అనే టాక్ ఉంది. సో దాని మీద ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా అండి. రియల్ ఎస్టేట్ ఐ డోంట్ నో, సమ్హౌ నా పర్సనల్ ఒపీనియన్లో ఈస్ మోర్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ హెస్ ఆల్వేస్ బీన్ మోర్ ఇగ్నోరెంట్ టువర్డ్స్ రియల్ ఎస్టేట్. దట్ ఈస్ వాట్ ట్రూ అనిపిస్తుంది. రీజన్ ఎందుకంటే అండి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కనుక చూస్తే పెద్ద ప్రాజెక్ట్స్ ఎస్పెషలీ ఒక 100 కోట్లు తీసుకొని నేను ఒక పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ కట్టడం కానీ ఒక పెద్ద కమర్షియల్ లీజింగ్ స్పేస్ కట్టడం కానీ చేస్తూ ఉంటే, ఇదే కనుక ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కానీ చేస్తే గవర్నమెంట్లే రెడ్ కార్పెట్ రెడ్ కార్పెట్ పెట్టి వెల్కమ్ చేస్తాయి. అదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళని పట్టించుకోరు. రీజన్ ఐ డోంట్ నో, సమ్ హౌ గవర్నమెంట్ ఫీల్స్ దట్ రియల్ ఎస్టేట్ ఈస్ మోర్ మిస్ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ అన్నట్టు. దాంట్లో క్యాష్ ఎక్కువ ఇన్వాల్వ్, జస్ట్ ప్రాఫిట్ లాస్ లలో నడుస్తుంది. దేర్ ఇస్ నథింగ్ టు బూమ్ ఇండియా అని. నో ఇన్సెంటివ్ విచ్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ దే గివ్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, బట్ నో ఇన్సెంటివ్ యాజ్ సచ్. ఇన్సెంటివ్ ఎందుకు అంటున్నానంటే, మీరు సిమెంట్ కొంటే 28% GST, స్టీల్ కొంటే 18% GST, అదర్ మెటీరియల్ కూడా వస్తే 18% GST. సరే, దీన్ని నేను ఇన్పుట్ తీసుకోవచ్చా అంటే అది ఉండదు. ఎస్పెషలీ హౌసింగ్ ప్రాజెక్ట్స్లో మీకు GST ఈస్ లిమిటెడ్ టు 5%. యూ డోంట్ ఈవెన్ గెట్ ద ఇన్పుట్ వాట్ ఈస్ అవైలబుల్ టు యూ. అంటే నేను ఎఫెక్టివ్గా ట్యాక్స్ వేరే అన్ని బిజినెసెస్లో, మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్లో ఇన్పుట్ వస్తుంది. నేను కొనడానికి GST కడితే నేను అమ్మేటప్పుడు వచ్చిన GSTలో ఇన్పుట్ తీసుకోవచ్చు. బట్ రియల్ ఎస్టేట్లో అది కూడా లేదు. సో సమ్ హౌ ఇట్ హ్యాస్ బీన్ ఇగ్నోర్డ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఈవెన్ దో దే హ్యావ్ బీన్ కాంట్రిబ్యూటింగ్ అ లాట్ టు ద ఎకానమీ. అంటే ఇల్లు లేకుండా, ఇల్లు ఈజ్ అ మినిమం రిక్వైర్మెంట్. అది మనం కడితేనే కదా ఇల్లు ఉండేది. ఎస్పెషల్లీ ఇప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ సెకండ్ ఏంటంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రియల్ ఎస్టేట్ కూడా కొంచెం కుదేలు అవ్వడం తెలంగాణలో సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ దాన్ని ఇన్సెంటివైజ్ చేస్తే ద లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విచ్ విల్ హ్యాపెన్, విచ్ విల్ అగైన్ క్రియేట్ గ్రోత్, క్రియేట్ ఆపర్చునిటీస్, క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ వేరియస్ వేస్. సో దాన్ని ఇన్సెంటివైజ్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ కనుక చేస్తే దాంట్లో మేము ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తాం, లేకపోతే GSTలో మీకు రాయితీలు ఇస్తాం, లేకపోతే సబ్సిడీలు ఇస్తాం, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైనా అడ్వాంటేజ్ ఇస్తాం, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండి మీరు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నారంటే దానికి సంబంధించి ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తామంటే దట్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు make real estate much more viable business and organized as well. Organized, absolutely. Well, that is the main reason. మీరు గనక GST on real estate మీరు 28% చెప్పినట్టు, so these all things will somewhere create a parallel economy to pay in cash. That is our main motive is to curtail these kind of transactions. But eventually మీరు సరిగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతుంది. ఇవాళ కూడా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్యాష్ హ్యాపెన్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ ఎవ్రీవన్ ఇస్ అవేర్, ఎవ్రీవన్ నోస్ దట్. సో దీన్ని కర్టైల్ చేయాలంటే సింప్లిఫై చేయాలి, ఆ టాక్సేషన్ సిస్టమ్ని సింప్లిఫై చేయాలి. అది ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఉండనివ్వండి, GST పరంగా ఉండే, ఎనీ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా ఉండనివ్వండి. ఇఫ్ దే are able to incentivize the real estate sector through various means and various subsidies and various incentives and various rebates, obviously they will generate much more employment and generate much more taxes, in my opinion. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అఫోర్డబుల్ హౌసింగ్కి 1% GST ఉన్నది, బట్ అఫోర్డబుల్ హౌసింగ్ హైయెస్ట్ లిమిట్ ఇస్ 45 lakhs. ఇవాళ మీరు ఏ మెట్రో సిటీలోనే తీసుకోండి, 45 lakhsలో మీకు ఎక్కడ ఫ్లాట్ దొరుకుతుంది? నో ఛాన్స్. దాన్ని అక్కడ పెంచితే ఆబ్వియస్లీ ఒక ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి, నా GST తగ్గుతుంది కాబట్టి పీపుల్ విల్ కమ్ అండ్ ఇన్వెస్ట్, and even the person who is doing that business will be incentivized to pay the taxes duly and correctly. మనం ఒక్కటేసారి 5%, 12% GST రేట్ కింద అయితే ఆబ్వియస్లీ దే ఆల్సో హ్యావ్ సమ్ ప్లానింగ్ మెజర్స్ విచ్ విల్ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ దేర్, గవర్నమెంట్ నోస్ దట్. బట్ సమ్హౌ ఐ ఫీల్ రియల్ ఎస్టేట్ హెస్ ఆల్వేస్ బీన్ సెక్టర్ విచ్ హెస్ గాట్ ఇగ్నోర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఎకనామికల్ సైకిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ బడ్జెట్లో కనుక ఇఫ్ దే బ్రింగ్ ఇన్ అ గుడ్ ఇన్సెంటివ్, ఇట్ విల్ obviously incentivize the real estate sector and bring in much more benefit for the economy. Hopefully, we really hope actually. Even I'm hoping that. And coming to major healthcare, because ante irrespective of two things that government nunchi kavalsindi and people ఆశించేది అంటే, one is education, one is healthcare. Absolutely. So healthcare meeda what kind of things actual government should focus on, what's happening? So first of all అండి, healthcare allocations పెంచాలండి.
ఇట్ ఈస్ హై టైమ్ దట్ మనం ఎప్పుడైనా మనకు జనరల్ టాక్ కూడా చేస్తుంటే గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఆశించేది విద్య, వైద్యం. సో if they can incentivize or give higher allocations to healthcare sector, it will provide much more growth. ఎందుకంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం నేను కడతాను. Oh my god, అదైతే If I take a medical insurance premium, it doesn't make any sense for me to pay GST of 18%, but still I am obligated to pay. ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ జరిగింది అది 18%ని తగ్గించండి లేకపోతే ఎగ్జామ్ట్ చేయండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇస్ అ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ అంటే ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇండియా అదైతే. ఎస్ ఇట్ ఇస్ అ ప్రైమరీ రిక్వైర్మెంట్. పీపుల్ ఆర్ నాట్ ఆప్టింగ్ బికాస్ నేను 1,00,000 ఇన్సూరెన్స్ తీసుకుంటే 18,000 GST కట్టాలని అంటే నేను ఎందుకు కట్టాలన్న ఆలోచనలో ఉంటారు అందరూ. సో ఇఫ్ యూ కెన్ రెడ్యూస్ దస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మేబీ ఎగ్జామ్ట్ దీస్ కైండ్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అవన్నీ, create more infrastructure, more government hospitals, increase more allocation as part of insurance scheme which central government runs. ఇవన్నీ చేస్తే ఏంటంటే ఈ సెక్యూరిటీ ఆన్ లైఫ్ ఉందంటే అండి ఆబ్వియస్లీ మైండ్ సెట్ కూడా ప్రజలది మారుతుంది, గ్రోత్ ఫేజ్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న కుటుంబము, ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎప్పుడు చూసేది కూడా నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో డబ్బులు ఉన్నాయా. సో దట్ ఈస్ సమ్వేర్ కిల్లింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ బికాస్ యు ఆర్ సేవింగ్ ఇట్ బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్ కానీ ఆ ఎమర్జెన్సీ రీజన్స్ కానీ. అది కనుక మనకు ఉండి మళ్ళీ ఇన్వెస్ట్ చేసే కనుక ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ బిల్డ్ అప్ మై ఎకానమీ. అండ్ ఎస్పెషలీ ఆన్ దిస్ నోట్ ఆన్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం పార్ట్ ఐఎమ్ హెల్ బెంట్ దట్ ఇవన్నీ ఎట్లకైనా తగ్గించాలి. 18% మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. 5% చేయండి, 2% చేయండి, 1% ఎలక్ట్రానిక్స్ మీద తక్కువనే, ఇన్సూరెన్స్ మీద ఎక్కువనే. అదే తో లగ్జరీ wherever it is easier for them they are making it easier. Wherever it is difficult they are making ఇదంటే దీన్ని ఇన్సెంటివైజ్ చేస్తే more people will come into that ambit. So this is what is the whole requirement. But over the years also this representation has happened but ఎక్కువ allocation జరగలేదు. But yes, I am eyeing ఇవన్నీ ఏంటంటే these are very grave issues, grave concerns which have always been there. So దీన్ని కూడా మార్చితే ఖచ్చితంగా there will be a lot of good which will happen to the general public first, which will again percolate into more bigger benefits for the country as well as the economy. True, very true. Thank you so much for having in our show today. We had a lot of information. Thank you so much, Andy. Thank you so much, Andy, for inviting me. Very happy to be here. Okay. సో చూసారు కదా బడ్జెట్ 2025 ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రతి ఒక్కరి నుంచి చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రిగార్డింగ్ టాక్సేషన్ కానీ, లోన్స్ కానీ, అంటే లైక్ MSMEస్లో కానీ, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్లో కానీ. లెట్స్ హోప్ ఎకనామికల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇండియా ఎకనామికల్ వైజ్గా గ్రోత్ అవ్వాలి అని ఆశిద్దాం. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.